హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని అయితే లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మనకి అక్టోబర్ 3 నుంచి అయితే టెట్ ఎగ్జామ్స్ అనేవి జరగబోతున్నాయి కదా. సో ప్రతి ఒక్కరూ ఉన్న సమయాన్ని వృధా చేయకుండా సద్వినియోగం చేసుకోండి. ఎందుకంటే మనకు మళ్ళీ టెట్ అనేది ఎప్పుడో నిర్వహిస్తారు. అలాగే ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవాలన్నా కూడా మనకి ఇదే మంచి ఛాన్స్ అనమాట. డిఎస్సిలో మనకి ఖచ్చితంగా ఈ మార్క్స్ అనేవి యాడ్ అవుతాయి కాబట్టి సో ప్రతి ఒక్కరూ టెట్లో మ్యాక్సిమం 130+ స్కోర్ చేసేటట్లుగా ఉండాలి మనము. ఓకేనా ఫ్రెండ్స్? సో ప్రతి ఒక్కరూ ఎంత చదివినా కూడా ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనేవి ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి. అప్పుడే మీకంటూ అసలు ఎలా ఆలోచించాలి, ఎలా ఆన్సర్ చేయాలి, ఎంత త్వరగా ఆన్సర్ చేయాలి అనేటివి తెలుస్తాయి ఎప్పుడు మీరు క్వశ్చన్స్ అనేవి ప్రాక్టీస్ చేసినప్పుడు. సో ఇప్పుడైతే మనము ఏపీ టెట్కి సంబంధించి ప్రీవియస్ ఇయర్ ట్రై మెథడ్కి సంబంధించిన బిట్స్ అయితే చూసేద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ వన్, నిగమన పద్ధతిని ప్రచారం చేసినది ఎవరు? నిగమన పద్ధతిని ప్రచారం చేసినది ఎవరు? ఆన్సర్ గెస్ చేయాలి ఫ్రెండ్స్. అసలు క్వశ్చన్స్ అనేవి ఎలా ఉన్నాయి, ఎలా ఫ్రేమ్ చేశారు అనేది ఒకసారి చూస్తే కదా మనకి ఐడియా వచ్చేది. సో నిగమన పద్ధతిని ప్రచారం చేసినది ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫ్రెండ్స్. కొమినియస్. నెక్స్ట్ వన్, పజిల్స్, రిడిల్స్, కథలు మొదలైనవన్నీ ఈ విలువలను పెంపొందిస్తాయి. ఏ విలువలను పెంపొందిస్తాయి అనేది ఆన్సర్ గెస్ చేయాలి ఫ్రెండ్స్. పజిల్స్, రిడిల్స్, కథలు ఏమేమి ఉన్నాయి వాటిలో? వినోదపు విలువలు. ఓకేనా ఫ్రెండ్స్, ఇవి మనకి పెంపొందిస్తాయి. నెక్స్ట్ వన్, పొడవు, వెడల్పు, లబ్ధాన్ని వైశాల్యం అంటారు. ఇది ఒక పొడవు, వెడల్పు, లబ్ధాన్ని వైశాల్యం అంటారు. ఇది ఒక ఏమిటది? ఆన్సర్ గెస్ చేయాలి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 ఈస్ ద రైట్ ఆన్సర్ ఫ్రెండ్స్. సూత్రం. నెక్స్ట్ వన్, కూడిక, తీసివేత రెండూ చేయగలిగిన విద్యార్థి ఈ భావనను అర్థం చేసుకోలేడు. ఏ భావనను అర్థం చేసుకోలేడు? ఆన్సర్ గెస్ చేయాలి ఫ్రెండ్స్. కూడిక, తీసివేత రెండూ చేయగలిగిన విద్యార్థి ఈ భావనను అర్థం చేసుకోలేడు. ఓకే ఫ్రెండ్స్, ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. గుణకారం, ఆవర్తనను